Don't miss 50% off on IVF procedures. 1st November to 30th November in all 49 branches. 49 ante santanam, 49 ante santosham. To A to Z with awesome Aparna. ఈ రోజు awesomeness ని క్రియేట్ చేయటం కాదు, అవేర్నెస్ ని క్రియేట్ చేయబోతున్నాము. బికాజ్ మనతో పాటు ఉన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ మనిషి అని చెప్పాలి. బికాజ్ హీఈస్ ద CEO అండ్ ఫౌండర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. మనకి సెక్యూరిటీ అనేది ఇంటికి దొంగలు పడకుండా మాత్రమే కాదు, దేశానికి కూడా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ మీట్ none other than Dr. Ramesh Kanneganti garu. Ela unnarandi? Thank you very much Aparna garu for taking your precious time out and visiting this place. Oh, this place is by the way so peaceful and awesome. Yes, thank you. Chala haiga anipistundi ikkadiki vachinappa nundi. Welcome to our show. Thank you madam. Thank you. So basically ee roju manam discuss cheyabothunna issues enti ante okati అందరికీ తెలిసినదే, చాలా రోజుల నుంచి రష్యా అండ్ యుక్రెయిన్ వార్ అసలు ఎక్కడ ఎవరు తగ్గకుండా ఇట్స్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్. దీనివల్ల ఇతర దేశాల మీద, వరల్డ్ ఎకానమీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, అండ్ అలాగే the traditional war concepts are also empowered and redefined actually. Exactly, the right word, redefined. Yes. So ఇటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మీరు సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి అన్ని విషయాలు తెలిసిన వారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న వార్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ అపర్ణ గారు. ఐ నో జనరల్గా మన తెలుగు రీజనల్ ఛానల్స్లో వర్నాక్యులర్ ప్రెస్లో అంటే అంతర్జాతీయ అంశాల మీద ఎక్కువ షోస్ జరగవు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ, ఐ డ్రీమ్ అండ్ అపర్ణ గారు మిమ్మల్ని ఫర్ టేకింగ్ యువర్ ప్రెషియస్ టైమ్ ఆన్. అంటే ఈ యొక్క అంతర్జాతీయ సమాజానికి, అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ చదరంగం అంటే దేశాల మధ్య బైలాటరల్ రిలేషన్స్. కరెక్ట్. మీరు చాలా చక్కగా చెప్పారు ఒక మాట. రష్యాకి యుక్రెయిన్కి జరుగుతున్న ఈ యుద్ధానికి సంబంధించిన మేఘాలు ఒక్క రష్యా యుక్రెయిన్కే కాకుండా అటు ఆఫ్రికా ఖండము, ఇటు ఆసియా ఖండము, ఆస్ట్రేలియా, అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అంత దూరం వీటి యొక్క ప్రభావం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్నిటికీ మించి వర్తక వాణిజ్య వ్యాపారాల మీద అన్నిటికీ మించి విలువైన మానవుని యొక్క లైఫ్ వాల్యూ is actually at stake. Correct. So this is the backdrop on which we are meeting, and February 2022 first time in the 21st century ఈ 21వ శతాబ్దంలో రెండు ప్రత్యక్షంగా యుద్ధానికి జరిగిన దాఖలాలు ఇది మొట్టమొదటిసారి జరిగింది. మనకి ప్రపంచ చరిత్రలో 2001 సెప్టెంబర్ 11 అటాక్స్, టెర్రరిస్ట్ అటాక్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్స్ బై ఒసామా బిన్ లాడెన్, అల్ ఖైదా, దట్ వాజ్ వి ఆల్ నో అబౌట్ ఇట్. దానిలో జరిగిన బ్లడ్ షెడ్ కానీ, 3000 మంది పైగా ప్రాణాలు కోల్పోవటం కానీ, దాని తర్వాత మరీ గొప్పగా అంటే యుద్ధాన్ని మార్చింది, యుద్ధ గతిని, యుద్ధ నీతిని, యుద్ధ రీతిని మార్చి ఒక కొత్త యుద్ధానికి నిర్వచనం ఇచ్చింది ఈ రష్యా యుక్రెయిన్ వార్. యాక్చువల్లీ డాక్టర్ రమేష్ గారు, మీరు గమనించుంటే వెన్ ద వార్ స్టార్టెడ్ అంటే రష్యా యుక్రెయిన్ మధ్యలో కోల్డ్ వార్ నడుస్తున్నప్పటి నుండి యాక్చువల్ వార్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఒక కంప్లీట్ కపుల్ ఆఫ్ మంత్స్ అయితే నిజానికి అన్ని స్టేట్స్ అంటే అన్ని కంట్రీస్ డైరెక్ట్గా వచ్చి మేము ఈ కంట్రీకి సపోర్ట్ చేస్తున్నాము, మేము ఈ కంట్రీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పకుండా ముసుగులో గుద్దులాటలాగే బిహేవ్ చేశాయి. బట్ రాను రాను దే ఆర్ స్టేటింగ్ ఇట్ అవుట్ అండ్ దే ఆర్ స్టాండింగ్ విత్ ద సపోర్టెడ్ కంట్రీ. సో అలా చూసుకుంటే ఇప్పుడు రష్యాకి డెమోక్రటిక్ కంట్రీస్ కంటే డిక్టేటర్షిప్ ఉన్న కంట్రీస్ చాలా సపోర్ట్ చేస్తున్నాయని మీరు అనుకున్నారా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఇండియా ఆల్సో హ్యాస్ టేకెన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాండ్స్. భారతదేశం యొక్క విదేశాంగ విధానంలో ఈ రష్యా యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి భారత పాత్ర కూడా మనం చూసినట్టయితే మన ఇండియా యొక్క స్టాండ్స్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ పొజిషన్స్, ఇండియన్ పొజిషన్స్. ఎనీవే, బై ద వే, మీ మెయిన్ ప్రశ్న ఏంటంటే ఒక హాట్ వార్, కోల్డ్ వార్ నుంచి హాట్ వార్గా అంటే ఓపెన్, క్లాండస్టైన్ ఇంకా కాకుండా ఓపెన్గా, క్వైట్ ఓపెన్ అబౌట్ ఇట్. ముఖ్యంగా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, యుక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, దీస్ ఆర్ ద టూ మెయిన్ ప్రొటాగనిస్ట్స్. అంటే వీళ్ళిద్దరూ రెండు దేశాలకి ప్రతినిధులు. రష్యా ఒకప్పుడు 1991 వరకు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా, యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమయ్యి అది సోవియట్ యూనియన్ పతనమయ్యి గ్లాస్నోస్ అండ్ పెరిస్ట్రోయికా అనే రెండు ఆర్థిక విధానాల ద్వారా మిఖాయిల్ గోర్బచేవ్ గారి సమయంలో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా
బ్రేక్ అయిపోయిందండి. బ్రేక్ అయిపోయి కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్గా ఆవిర్భవించింది. అంటే రష్యా నెంబర్ 1, యుక్రెయిన్ నెంబర్ 2, అలా కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఇంకా కపుల్ ఆఫ్ అదర్ ఇస్తాన్స్, టోటల్గా 20+ కంట్రీస్ ఏర్పడినాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యి ఒక 20 స్వతంత్ర దేశాలుగా ఏర్పడిన ఈ నేపథ్యంలో రష్యా యుక్రెయిన్కి మధ్య ఈ గొడవ ఇంకెక్కువ జరుగుతుంది. ఎందుకంటే చారిత్రక నేపథ్యం ఉందండి. దెర్ ఇస్ అన్ హిస్టారికల్ anecdotes or antecedents or historical context within which the geopolitical geostrategic realities ni మనం ప్రతిబింబిస్తూ ఉంది యుక్రెయిన్ రష్యా వారు. నెంబర్ 1 ఏంటంటేనండి, జెలెన్స్కీ చాలా స్ట్రాంగ్ లీడర్ అయిపోయారు యుక్రెయిన్లో. రష్యాకి సంబంధించినంత వరకు జెలెన్స్కీకి ముందులో ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. జెలెన్స్కీ పర్సనాలిటీకి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పర్సనాలిటీకి ఇట్స్ ఏ కంటెస్ట్ బిట్వీన్ క్లాష్ ఆఫ్ పర్సనాలిటీస్ అయిందండి. నెంబర్ 1. నెంబర్ 2, సిన్స్ వ్లాదిమిర్ పుతిన్ హ్యాస్ టేకెన్ ఓవర్ అబౌట్ 20 years బ్యాక్, ఒక 20 సంవత్సరాల నుంచి ఒక దేశం ఒక నేత పరిపాలిస్తున్నాడు అంటే ఆటోమేటికల్లీ హీ బికమ్స్ ఆటోక్రాట్. కరెక్ట్. డెమోక్రాట్ కాకుండా ఆటోక్రాట్. అంటే సార్వభౌమాధికారం మొత్తం అతని చేతిలో పెట్టుకొని, ఇప్పుడు ఇలాంటి పర్సనాలిటీ ఇంకోటి ఈ సమకాలీన ప్రపంచ రాజకీయాల్లో షీ జిన్పింగ్ ఆఫ్ చైనా. ఎగ్జాక్ట్లీ. సో ఒకవైపున షీ జిన్పింగ్ ఆఫ్ చైనా, ఇంకోవైపున వ్లాదిమిర్ పుతిన్ ఆఫ్ రష్యా, ఇంకోవైపున స్మాల్ బట్ వెరీ సిగ్నిఫికెంట్ ప్లేయర్ హ్యాపెన్స్ టు బి యుక్రెయిన్ జెలెన్స్కీ, ఇంకోవైపున మొన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్ అనే ఒక బిగ్ పర్సనాలిటీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నౌ ఇట్ ఈస్ ఎ వెరీ సటిల్, వెరీ కామ్ పర్సనాలిటీ, కామ్ గోయింగ్ జో బైడెన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది నేపథ్యం. వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫేర్స్ ఇన్ ఇండియా, నరేంద్ర మోడీ గారు. సో ఇది బ్యాక్డ్రాప్ అండి. ఈ బ్యాక్డ్రాప్లో చూసినప్పుడు కోల్డ్ వార్గా మొన్నటి వరకు ఏదో మీరు చెప్పినట్టు ఇందాక బిహైండ్ ద స్క్రీన్స్ ఉండి పోరాటం చేసుకునేవాళ్ళు. ఆల్ ఆఫ్ ఎ సడన్ రష్యన్ ప్రెసిడెంట్ డిసైడెడ్, Putin decided, I am going to bombard if you don't give up on 2-3 areas of your Ukraine. So they have to be part and parcel of Russia. ఇస్తారా సస్తారా అదొకటి. ఇంకొకటి ఏంటంటే, మీరు కనుక నేటో దళాల మద్దతు కానీ, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మద్దతు కానీ తీసుకుంటే మేము చాలా దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం, ఖబర్దార్ అని రష్యన్ ప్రెసిడెంట్ యుక్రెయిన్ ప్రెసిడెంట్కి చెప్తున్నాడు. నువ్వు పొరపాటును కూడా చెప్పారా, వార్న్ చేశారు, సందేశాలు పంపించారు, సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి లాస్ట్కి దండం అంటే లాఠీ అంటే యుద్ధం. సో మీరు గనక నేటోలో గనక జాయిన్ అవటం కానీ జరిగితే, మెంబర్షిప్ తీసుకున్న నెంబర్ 1, నేటోతో స్నేహం చేసిన నెంబర్ 2, అమెరికాకి దగ్గరగా వెళ్ళి అమెరికాతో స్నేహం చేసిన నెంబర్ 3, యూరోప్లో ఉన్న యూకే, ఫ్రాన్స్, జర్మనీతో స్నేహం ఎక్కువ చేసిన నెంబర్ 4, ఖబర్దార్ అని చెప్పి వ్లాదిమిర్ పుతిన్ ఆఫ్ రష్యా వాండ్ జెలెన్స్కీ ఆఫ్ యుక్రెయిన్. బట్ యుక్రెయినియన్ ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ ఏం చేశాడు తెలివిగా, అమెరికా సహాయం తీసుకున్నాడు, నేటో మెంబర్షిప్కి అప్లై చేశారు. తర్వాత అన్నిటికీ మించి ఎవరితో అయితే స్నేహం చేయొద్దు అంటున్నారో రష్యన్ ప్రెసిడెంట్, వాళ్ళతోనే ఈ జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ వాళ్ళతోనే స్నేహం చేస్తున్నాడు. దీని మూలాన రష్యన్ ప్రెసిడెంట్ తట్టుకోలేక హీ స్టార్టెడ్ బొంబార్డింగ్ రైట్, లెఫ్ట్, సెంటర్. కీవ్ అనే ఒక ఏరియా, మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా ఇక్కడ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, గొప్పతనం కోసం కాదు. యుక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ, ఆంధ్ర విద్యార్థులు 150 మందిని ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్, జాతీయ భద్రతా మండలికి లెటర్ పెట్టి 150 మంది తెలుగు వాళ్ళని, మన తెలుగు విద్యార్థుల్ని యుక్రెయిన్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్, హంబ్లీ పుట్టింగ్ ఇట్, చాలా వినయంగా చెప్తున్నాము, మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ జరిగింది. వై ఐఎమ్ మెన్షనింగ్ ఈజ్, ఈ యొక్క యుక్రెయిన్ యొక్క యుద్ధం మూలాన జనరల్గా మన భారతదేశానికి చెందిన వేల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నారు, మెడిసిన్ చేయడానికి వెళ్తున్నారు, చీప్ అండ్ బెస్ట్లో అయిపోద్దని. వాళ్ళందరికీ ఇది ఇబ్బంది కలిగింది, వాళ్ళ డిగ్రీలు పోయినాయి, స్టడీస్ డిస్కంటిన్యూ అయినాయి. సో నేను మళ్ళీ మెయిన్ టాపిక్ డైవర్ట్ అవ్వకుండా చెప్తుంది ఏంటంటే, జెలెన్స్కీ చేసిన దుందుడుకు చర్య మూలాన రష్యన్ ప్రెసిడెంట్ మాటను ఖాతరు చేయకుండా నేటోతో సఖ్యత మూలాన మరి ఇతనికి పుతిన్కి బాగా కోపం వచ్చి బొంబార్డింగ్, దోన్తెస్క్, కీవ్ అనే ఒక 2 ఇంపార్టెంట్
ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ రమేష్ గారు, దెర్ ఆర్ 2 points విచ్ ఆర్ అంటే చాలామంది ఇప్పుడు మనం ఒకప్పటి రాజుల కాలంలో లేము, అండ్ కంటిన్యూస్లీ మీరు చెప్పినట్టుగా జియో పాలిటిక్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. అలాంటి టైంలో వాల్డిమిర్ పుటిన్ కానివ్వండి, లేదంటే షీ జిన్పింగ్ కానివ్వండి, వీళ్ళందరూ దే ఆర్ బిగ్ కంట్రీస్, నో డౌట్ అబౌట్ ఇట్, అండ్ వాళ్ళు చాలా పవర్ఫుల్ లీడర్స్. అలా అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ చైనా ఈజ్ కంటిన్యూస్లీ పుట్టింగ్ దేర్ ప్రెషర్ ఆన్ సమ్ అదర్ స్మాల్ స్టేట్స్. అలాగే వాల్డిమిర్ పుటిన్ కూడా ఇప్పుడు ఉక్రెయినియన్, ఇప్పుడు ఆయన ఒక ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన చేసుకోవచ్చు కాదంట. See, no king can want to be under the some other big king. Absolutely. Kings are kings no matter what. So ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఓపెన్నెస్ లేకుండా వీళ్ళు ఇలా ఇంకా స్టిల్ మా పవరే కంటిన్యూ అవ్వాలి అనుకోవటం వల్ల మన కంట్రీస్కి, అంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ దగ్గర నుండి ప్రతిదీ పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో ఇవన్నీ ఇర్రెస్పాన్సిబుల్ చర్యలు కాదంటారా? ఒకవైపు నుంచి చూస్తే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ యూ టేక్ ఇన్ లైఫ్, ద కైండ్ ఆఫ్ లెన్స్ దట్ యూ వేర్ టు సీ ద వరల్డ్ అండ్ టు అండర్స్టాండ్ ద వరల్డ్, రైట్? See, someone's freedom fighter is someone's terrorist, or someone's నా స్వతంత్ర సమరయోధుడు నీకు టెర్రరిస్ట్ అవ్వచ్చు. దట్స్ వాట్ జరిగింది. భగత్ సింగ్ మనకి స్వతంత్ర సమరయోధుడు మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో, బట్ బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో ఆయన టెర్రరిస్ట్, రైట్? సేమ్ వే ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ there are no permanent friends and permanent enemies. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంతర్జాతీయ సంబంధాల్లో ఉండరు. ఇప్పుడున్న గ్లోబల్ కాంటెక్స్ట్లో రష్యన్ ప్రెసిడెంట్కి నెంబర్ 1 ప్రయారిటీ ఏంటంటే, జెలెన్స్కీ అనే ఒక యుక్రెయినియన్ ప్రెసిడెంట్ మాతో కలిసి ఉన్న ఒక చిన్న ప్లేయరు బయటికి వెళ్ళి మా మీదే యుద్ధం అంటే మమ్మల్నే ధిక్కరించే ఇదా అని రష్యన్ ప్రెసిడెంట్ కోపం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయనకి కలిసి వచ్చింది యుక్రెయిన్లో ఉన్న కొన్ని ఈస్టర్న్ యుక్రెయిన్, క్రీమియా అంత ముందల, అవి రష్యాతో కలవడానికి మొగ్గు చూపినాయి. ఎగ్జాక్ట్లీ అక్కడ జెలెన్స్కీకి కొద్దిగా బ్యాక్ ఫైర్ అయ్యింది, రష్యన్ ప్రెసిడెంట్ కి కలిసి వచ్చింది. మరి యుక్రెయిన్ మొత్తం రష్యాతో ఉండాలనుకుంటుందా? కాదు. యుక్రెయిన్ లో ఉన్న ఈస్టర్న్ పార్ట్ రష్యాతో కలిసి ఉండాలనుకుంటుంది. రష్యన్ ప్రెసిడెంట్ ఏం చెబుతున్నాడు? టు రీఎలెక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రష్యన్ పాలిటిక్స్. మన రష్యాకి సంబంధించిన చరిత్ర, మన సంస్కృతి, మన సాంప్రదాయం మనం గొప్పది. వీడంతా బుడ్డోడు ఎవడు? ఈ యుక్రెయిన్ గాడు. వాడు మనల్ని ధిక్కరించే స్థాయికి ఎదిగాడా? ప్లస్ అక్కడ ఉన్న రష్యన్స్, యుక్రెయిన్లో ఉన్న రష్యన్స్ వాళ్ళు రష్యా అంటే ప్రాణం చూపిస్తున్నారు, అంటే ప్రాణం పెడుతున్నారు. సో ఇప్పుడు గనక నేను ఇఫ్ నాట్ మీ హూ, ఇఫ్ నాట్ నౌ వెన్ అనే ఒక ఛాన్స్ తీసుకొని ఇరానియన్ సహకారంతో ఇక్కడ వేరే ప్లేయర్స్ వచ్చినాయి. అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు అపర్ణ గారు ఒక చదరంగం లాంటివండి. అవును, చాలా అద్భుతంగా ఉంటాయి. గమనిస్తే నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ వాళ్ళ ఎనిమి, నా ఫ్రెండ్ నేను నీకు ఎనిమి, ఇట్లా మెనీ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి. రష్యాకి అమెరికాకి పడదు, రష్యాకి అమెరికాకి పడదు, ఇదొక సెట్టు. ఇరాన్కి రష్యాకి మంచి ఫ్రెండ్స్, ఇరాన్కి అమెరికాకి పడవు మళ్ళీ. అవును, అంటే ఇప్పుడు మన శత్రువు మనకి మిత్రుడు అవుతాడు అన్నది బాగా జియో పాలిటిక్స్ లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు జరుగుతున్న వార్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానివ్వండి, రీడెఫినిషన్స్ కానివ్వండి. సో ఎప్పుడైతే కోల్డ్ వార్ నుండి డైరెక్ట్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఒక్కొక్క కంట్రీ వాళ్ళకి తగిలిన స్టేక్స్ లో వాళ్ళకి సంబంధించినంత వరకు ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీకి సపోర్ట్ చేస్తున్నాయి. బట్ భారతదేశానికి వచ్చేసరికి మీరు అన్న నాటోలో కానివ్వండి, ఎప్పుడైనా సరే మేము ఇలాంటి వాటిలో ఓట్ కూడా చెయ్యము, హూ సపోర్టింగ్ హూ అనే దాంట్లో కూడా చాలా మౌనంగా ఉన్నారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది మనం ఎట్ సైడ్ ఉన్నాము అనేది. సో దీన్ని ఎందుకు ఎలా చూడాలంటారు? సో యాక్చువల్లీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అవును, నేటో అంటారండి. ఇది సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పుట్టుకొచ్చిన సంస్థ. కరెక్ట్. అంటే అట్లాంటిక్కి ఉత్తరాన ఉన్న దేశాలన్నీ కలిసి అమెరికా నేతృత్వంలో ప్లస్ యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ ఇంపార్టెంట్ కంట్రీస్ కలిసి ఒక చోటుకు వచ్చినాయి. ఇది ఒక మిలిటరీ కూటమి అండి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ మిలిటరీ కోయిలేషన్ ఆఫ్ మజిల్ పవర్ గైస్, మనీ పవర్ గైస్ కమింగ్ టుగెదర్. దట్స్ వన్ థింగ్. నేటో, ఆ నేటోలో సభ్యత్వం తీసుకుంటే జెలెన్స్కీ కూడా స్ట్రాంగ్ అవుతాడు. అవును, జెలెన్స్కీ స్ట్రాంగ్ అయితే రష్యాకి ముప్పు.
ఎలా రష్యా యుక్రెయిన్ పక్కపక్క దేశాలు. అవును. నా పక్క దేశం అయిన పాకిస్తాన్ కనుక నాకు స్ట్రాంగ్ అయిందనుకోండి, భారత్కి నాకు ఇబ్బంది కదా. సో ఆ విధంగా చూసినప్పుడు వ్లాదిమిర్ పుతిన్ ఈజ్ యాక్చువల్లీ ఆయన సపోర్ట్ చేసుకుంటున్నారు ఈ యొక్క లాజిక్ మీద. సిన్స్ యుక్రెయిన్ హ్యాస్ బికమ్ స్ట్రాంగర్ బై అలైనింగ్ విత్ నేటో, ఐ హ్యావ్ నో అదర్ చాయిస్ ఎక్సెప్ట్ టు న్యూట్రలైజ్ మై ఎనిమీ. మై ఎనిమీ ఈజ్ యుక్రెయిన్. ఆయన క్లియర్ కట్ స్టాండ్స్. యుక్రెయినియన్ స్టాండ్స్ ఏంటంటే, యు సీ దెర్ ఆర్ సమ్ ఒక పర్సెంటేజ్ ఆఫ్ రష్యన్స్ ఆర్ లివింగ్ ఇన్ యుక్రెయిన్. అవును. కానీ కొంతవరకు మాత్రమే రష్యాతో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ యుక్రెయిన్లో ఉండాలనుకుంటున్నారు. ఇట్ ఈస్ ఓకే యాజ్ యూ సెడ్ సమ్ టైమ్ బ్యాక్ అపర్ణ గారు, స్మాల్ కంట్రీ అవ్వచ్చు కానీ వెరీ సిగ్నిఫికెంట్. వీట్ ప్రొడక్షన్ కానీ ఆయుధాల ప్రొడక్షన్ కానీ యుక్రెయిన్లో, ముఖ్యంగా న్యూక్లియర్ ఇష్యూస్లో యుక్రెయిన్ చాలా ముందులో ఉంది. సో యూ కెనాట్ మెడిల్ విత్ మీ, యూ కాంట్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్ మ్యాన్. సో ఐ విల్ ఫైట్. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ మై సెల్ఫ్ ఎస్టీమ్. నా ఆత్మాభిమానం మీద నువ్వు దెబ్బ కొట్టావు మిస్టర్ వ్లాదిమిర్ పుతిన్ అని జెలెన్స్కీ ఫోర్సెస్ అందరిని ఒక చోట తీసుకొచ్చాడు. అబ్సల్యూట్లీ గివెన్ ది సైజ్ అండ్ షేప్ ఆఫ్ యుక్రెయిన్, డిస్పైట్ ఆఫ్ గివెన్ ఇట్స్ సైజ్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్, డిస్ప్రపోర్షనేట్గా ఇన్ఫ్లుయెన్స్ చూపించి రష్యాని చాలా వరకు ఎదుర్కొంది యుక్రెయిన్. ఫినామినల్ ఫైట్ ఇచ్చిందండి ఇది సైజు కనుక చూసుకుంటే. అయినప్పటికీ మనం గోయింగ్ బై వాట్స్ హ్యాపెనింగ్, రష్యా విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ టు ద టాప్. రష్యా విల్ డెఫినెట్లీ టేక్ ఓవర్. రష్యాకు ఒక స్ట్రాటజీ ఉంది. చైనా ఆల్సో హ్యాస్ గాట్ ఎ స్ట్రాటజీ. చైనీస్ స్ట్రాటజీకి రష్యా స్ట్రాటజీకి ఉన్న తేడా చెప్పి అప్పుడే భారత్ గురించి మాట్లాడతాను మేడం, మీరు ఓకే అంటే. చైనా వాళ్ళేమో ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 విధానాల ద్వారా ప్రపంచాన్ని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI అనే ఒక విధానం ద్వారా ప్రపంచానికి సంబంధించిన సముద్ర మార్గాల్ని, రోడ్డు మార్గాల్ని ఒక సర్కిల్ లాగా చేసి ప్రపంచంలో ఆల్మోస్ట్ 60+ కంట్రీస్ హ్యావ్ సైన్డ్ ఆన్ ది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. Correct. Which is actually the brainchild of Xi Jinping. In 2013, he actually started this BRI, Belt and Road Initiative. There is something called 100-year marathon run అని చైనా 1921 నుంచి 2021 వచ్చేసాం, దాటిపోయాం. ఈ 100 yearsలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నేతృత్వంలో అంతకుముందల షాంఘాయ్ షేక్ ఉండేవాడు, ఆయన పారిపోయాడు, తైవాన్కి పారిపోయాడు ఆయన. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 1949లో అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాలో CPC అంటారు మేడం. 1949 నుంచి 2022 వరకు ఒక స్ట్రాటజిక్గా ఇంక్రిమెంటల్గా అభివృద్ధి చెందుతూ వస్తున్నారు. ఈ రోజున గివెన్ దిస్ డే ఇండియా హ్యాస్ అబౌట్ $3 trillion, whereas China has about $19 trillion of economy, whereas United States of America has about $21 trillion or 23, sometimes $25 trillion of economy. ఇలా జరుగుతున్న ఈ నేపథ్యంలో మనం ఓన్లీ $3 trillion ఉన్నాం. సో ఇది ఒక ఎత్తు. ఇంకోటి ఏంటంటే ఈ చైనాకి ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ ద్వారా ప్రపంచంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, పొలిటికల్ స్పేస్ని, ఫిజికల్ స్పేస్ని, సైబర్ స్పేస్ని, అన్నిటికీ మించి మ్యారిటైమ్ స్పేస్ అంటే సముద్రాలని, వీటన్నిటిని ఆక్యుపై చేస్తుంది. నౌ లెట్స్ కమ్ టు రష్యా. రష్యా అండ్ చైనా ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అవును. సో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ నైదర్ హ్యాపీ అబౌట్ చైనా నార్ హ్యాపీ అబౌట్ రష్యా. బట్ రష్యా, చైనా ఆర్ ఆన్ వన్ థింగ్. సో ఈ నేపథ్యంలో రష్యా ఆల్సో హ్యాస్ గాట్ ది మోరల్ సపోర్ట్. గాడ్ ఫర్బిడ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ, China is there for me to safeguard. Number one. One more thing. Iran also is helping me with latest drones. Correct. Which are actually working. Number 2. Number 3. Ukraine ఏవైతే TB2 అనే ఒక డ్రోన్స్ తీసుకుందో ఆ TB2 డ్రోన్స్ టర్కీ నుంచి తీసుకుంది. ఆ టర్కీ నుంచి తీసుకున్న డ్రోన్స్ కొన్ని వర్కౌట్ అవుతున్నాయి, కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. అంటే బ్యాక్ డ్రాప్లో చెప్తున్నా. సో మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద కోర్ క్వశ్చన్, హౌ డు యూ సీ వార్? యుద్ధ నిర్వచనం మారిందని చెప్పాం. ఇదివరకు యుద్ధం అంటే 2 దేశాలు ఎదురుగా వచ్చి 2 దేశాల సైన్యాలు కొట్టుకునేవి. ఇప్పుడు అలా జరగట్లా. సైబర్ స్పేస్ విచ్ హ్యాస్ నో కంట్రోల్, నో సావర్నిటీ, నో సావరిన్ స్పేస్, నో బౌండరీస్. దెర్ ఆర్ నో ఫిజికల్ బౌండరీస్ టు సైబర్ స్పేస్. సో అదొక యుద్ధం. ఆ యుద్ధంలో గెలిపేవరిది, ఓటమి ఎవరిది అంటే ఎవరూ చెప్పలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే దానికి ఒక లిమిటెడ్ బౌండరీస్ లేవు. అదొకటి నెంబర్ 1.
ఇంకొకటి యుద్ధం మారింది, యుద్ధ నిర్వచనం మారిందని ఇంకోటి చెప్పడానికి కారణం ఏంటంటే ట్రెడిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్తో పాటు మేడం నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ హ్యావ్ టేకెన్ ఓవర్. నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అంటే పర్యావరణము, మంచినీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం, వీటిల మీద యుద్ధం జరుగుతున్న యుద్ధం యొక్క నిర్వచనం మారిపోయింది. మొన్నటి వరకు ఏంటి ట్రెడిషనల్ యుద్ధంలో ఆర్మీ టు ఆర్మీ కొట్టుకోవటం, బాంబ్స్ వేసుకోవటం, మిసైల్స్ వేసుకోవటం, ఎవరు బలవంతులు అయితే వాళ్ళు గెలవటం. అంత ముందర రాజులు, కత్తులు, యుద్ధాలు. అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఫ్రమ్ ద పాస్ట్. సో ఇది యుద్ధానికి నిర్వచనం. ఇప్పుడు యుద్ధానికి నిర్వచనం ఏంటంటే సైబర్ స్పేస్లో నీకు ఎంత బలం ఉంది, మ్యారిటైమ్ స్పేస్లో నీకు ఎంత బలం ఉంది. ఈ రెండు బలాలతో పాటు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, పబ్లిక్ ఒపీనియన్ని, ప్రజాభిప్రాయాన్ని అనుగుణంగా మార్చుకోగలిగిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, సైబర్ టెక్నాలజీస్ యాడ్ అయిన తర్వాత ద వెరీ డెఫినేషన్ ఆఫ్ వార్ హ్యాస్ గాన్ టు ఎ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్, విచ్ ఈస్ విజిబుల్ ఇన్ రష్యా-యుక్రెయిన్ వార్. యా, సో కమింగ్ టు దిస్ పాయింట్, ఇప్పుడు మీరు డ్రోన్స్ దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు చెప్పినట్టుగా ముందు ట్రెడిషనల్ వార్లు సాగుతున్నా కూడా ఎప్పుడైతే ఉక్రెయిన్ డేరింగ్ స్టెప్ తీసుకొని టర్కీ నుండి మనకి డ్రోన్స్ అనే కొత్త కాన్సెప్ట్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుండి ఈ వార్ టోటలీ చేంజ్ అయిపోయింది అని మీరు అంటారా? ఎస్ మ్యామ్, ద ఇంట్రడక్షన్ ఆఫ్ డ్రోన్స్ ఇన్ టు వార్, దట్స్ ఎ గుడ్ పాయింట్ అప్పన్న, వెరీ స్మార్ట్ పాయింట్ యాక్చువల్లీ. ఇది నేను ఇందాక చూడటం మర్చిపోయాను, థ్యాంక్స్, యూ రిమైండెడ్ మీ. వార్ని రీడిఫైన్ చేసిన అన్నప్పుడు అంత ముందర డ్రోన్స్ లేవు యుద్ధంలో. డ్రోన్స్ హ్యావ్ యాక్చువల్లీ బీన్ ఏ లేటెస్ట్ టెక్నాలజీ. డ్రోన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ బర్డ్. మన పక్షిలాగా, మన ఇదివరకు పౌరాణిక సినిమాల్లో చూసేవాళ్ళం, పక్షిలాగా వెళ్ళి ఎగిరి అక్కడ శత్రువు యొక్క టార్గెట్ని నాశనం చేసి ఆ పక్షి అక్కడ కూలిపోయి చచ్చిపోయేది. అంటే పౌరాణిక సినిమాల్లో మీరు చూసినట్లయితే అలానే డ్రోన్స్ ఆర్ నథింగ్ బట్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. కరెక్ట్. అండ్ ఆల్సో డ్రోన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కెపాసిటీస్. సమ్ ఆర్ థిథర్డ్ డ్రోన్స్ అని ఉంటాయి. ఆ థిథర్డ్ డ్రోన్స్ అంటే వైర్తో పాటు కొన్ని పైకి వెళ్తాయి, కొన్ని వైర్లెస్ డ్రోన్స్ ఉంటాయి. ఓకే, యూ కెన్ కంట్రోల్ బై సిట్టింగ్ ఇన్ ఏ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా యూ కెన్ కంట్రోల్ వేర్ దెర్ ఈజ్ నో తార్, అంటే వైర్ ఏమి ఉండదు. కొన్నిటికి వైర్తో ఉంటాయి. ముఖ్యంగా యుక్రెయిన్ టర్కీ నుంచి బేరక్తర్ అనే కొన్ని డ్రోన్స్ని ఆల్రెడీ టర్కీ యొక్క ఈ బేరక్తర్ డ్రోన్స్ సిరియా, ఇథోపియా, ఇరాక్ లాంటి యుద్ధ భూముల్లో వాడారు. సో ఆ యుద్ధ భూముల్లో వాడిన తర్వాత ఇప్పుడు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆల్సో ఫెల్ట్, ఐ థింక్ ఐ షుడ్ బై బేరక్తర్ డ్రోన్స్ ఫ్రమ్ టర్కీ అండ్ టేక్ కేర్ ఆఫ్ రష్యన్ ఇన్వేజన్ అనుకున్నారు. ఓకే, సక్సెస్ ఎంత ఉంది అని మీరు చూసినప్పుడు అనుకున్నంత హైప్ ఎక్కువ ఉంది, అనుకున్నంత రీతిలో బేరక్తర్ డ్రోన్స్ సక్సెస్ఫుల్ కాదు. 6.5 meters ఆఫ్ విడ్త్ ఉంది, 12 meters ఆఫ్ లెంగ్త్ ఉంది, 24 hours ఫ్లై చేయగలిగిన దమ్ముంది, అన్నిటికీ మించి కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉన్నాయి, అంటే తీసుకోవచ్చు. ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పటికీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే రేడియోతో అనుసంధానం చేసిన కమాండ్ కంట్రోల్ ఆపరేషన్స్ పెట్టారు. రేడియో కన్నా ఇంకా సోఫిస్టికేటెడ్ ఉన్న ఈ రోజుల్లో అది ఒక మైనస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే అకార్డింగ్ టు వి స్టడీ వార్, యుద్ధాన్ని మేము గమనిస్తూ ఉంటాం, స్ట్రాటజీలు గమనిస్తూ ఉంటాం. డ్రోన్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే గో హిట్ గివెన్ ఏ టార్గెట్, అంతే. ఎగ్జాక్ట్లీ, అంతే కదా, అంతే. దోస్ ఆర్ మెషిన్స్. సో మెన్ షూస్ ఆన్ గ్రౌండ్ వెరీ ఇంపార్టెంట్. నేను మీ దేశం వచ్చి మిమ్మల్ని గెలవాలంటే నా సైన్యం మీ యొక్క ఎత్తుపల్లాలని, మంచి చెడులని అన్నిటిని మీ యొక్క దేశంలో ఫిజికల్గా ఎంటర్ అయి ఉండాలి. కరెక్ట్. కానీ డ్రోన్స్ ఫిజికల్గా ఎంటర్ అవ్వకుండా ఎయిర్లో వచ్చి కొన్ని సెలెక్టెడ్ టార్గెట్స్ని కొట్టి వెళ్ళిపోతాయి. దాని మూలం నేను యుద్ధం గెలవలేను. ఇట్ ఈస్ నాట్ మై కోర్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ మై పెరిఫెరల్ స్ట్రెంగ్త్. బేస్డ్ ఆన్ ద పెరిఫెరల్ స్ట్రెంగ్త్ you cannot win over war. Exactly. But the introduction of drones, you are right, very rightly mentioned, in this case Bayraktar, actually changing the proportionality of the war success. బట్ అంటే ఇప్పుడు ఇంకొక పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఎస్, జెలెన్స్కీ హ్యాస్ మేడ్ అ రైట్ డెసిషన్. ఎప్పుడైతే వాళ్ళకి కంట్రోల్ తప్పుతుందో అప్పుడు ఒక కొత్త టెక్నాలజీతో ఫైట్ చేయడం, కొద్దిగా ఆ ఇన్వేషన్ని లేట్ చేయడం కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. అయితే ఇక్కడ రష్యా ఈజ్ అ వెరీ లార్జ్ కంట్రీ విత్ ద ఫెనామినల్ ఎకనామికల్ స్టెబిలిటీ.
సో రష్యాకి ఇదే టెక్నాలజీని వాడడం పెద్ద మ్యాటరే కాదు. అండ్ అలాగే ఇరాన్ నుండి వాళ్ళు తీసుకుంటున్న డ్రోన్స్ అండ్ వాళ్ళకి ఫెయిల్ అయినా కూడా వాళ్ళు ఇప్పుడు ఎలాంటి అంటే మనం వార్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఆ పర్స్పెక్టివ్ టార్గెట్ రీచ్ అయితే వెల్ అండ్ గుడ్, మనకి ఆపోజిట్ కంట్రీలో లాస్ కనిపిస్తుంది. లేదు అంటే దర్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ లాక్స్ విచ్ విల్ లూజ్, దట్ డజంట్ ఈవెన్ మ్యాటర్. సో అలాంటి పాయింట్లో ఉన్నప్పుడు అంటే రష్యాతో ఇలాంటిది బ్యాడ్ స్టెప్ ఏమో అనేది చాలా మంది ఒపీనియన్. బికాజ్ రష్యా ఇలాంటి టెక్నాలజీని వాడితే ఖచ్చితంగా అది ఇంకా ముందుకు వెళ్ళి లాస్ అనేది లేట్ చేయాలనుకున్న జెలెన్స్కీ ప్లాన్ తిరిగి కొట్టి త్వరగా ఎక్కువ లాస్ వచ్చేసిందేమో అని కూడా అనుకుంటున్నారు. డెఫినెట్లీ దట్స్ ఎ గుడ్ పాయింట్. ఆప్టిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే వాట్ యు సీ ఇస్ వాట్ యు బిలీవ్ యాక్చువల్లీ. సో మీరు చెప్పినట్టుగా ఆప్టిక్స్ మనం కనుక స్టడీ చేసినప్పుడు కొన్ని ల్యాక్స్ లెట్స్ ఇన్వెస్ట్ పోతే పోయినాయి అంటే అని అనుకున్నారు. Vladimir Putin is always an adventurous man and he doesn't bother about few pennies. యాక్చువల్గా వ్లాదిమిర్ పుతిన్ ఇంకొక కొత్త టెక్నిక్ వాడారండి ఇక్కడ స్ట్రాటజీ. కామకాజే డ్రోన్స్ అని. కామకాజే అంటే ఇది ఒక జపనీస్ వర్డ్. సూసైడ్ బాంబింగ్ లాగా ఒక టెర్రరిస్ట్ సూసైడ్ బాంబింగ్ ఎట్లా చేస్తాడు, డ్రోన్స్ ఆర్ ఆఫ్ సూసైడల్ నేచర్. సో they destroy the target and they get destroyed also in the process. So there is no evidence left. Right. So Iranian kamikaze drones actually developed by Iranian government to take care of Israel anamata. Adi Iranians develop chesaru. Adi Russian president ki nachini. Vladimir Putin ki nachi Iranian drones ni ayina చాలా ఎక్కువ తీసుకొచ్చుకొని యుక్రెయిన్లో ఉన్న టార్గెట్ల మీద కొట్టి యుక్రెయిన్లో ఉన్న ఈస్టర్న్ యుక్రెయిన్ మొత్తాన్ని ఆల్మోస్ట్ అదుపులో తీసుకున్నాడు. సో ఇక్కడ డ్రోన్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ డ్రోన్స్ ఈజ్ వన్ థింగ్ ఇన్ దిస్ వార్. సెకండ్ టైం హూ ఈజ్ యాక్చువల్లీ గెయినింగ్ బై ఇంట్రడ్యూసింగ్ డ్రోన్స్ అని మీరు నన్ను అడిగితే కనుక ఇట్ ఈస్ రష్యన్స్ హూ ఆర్ స్మార్ట్లీ యూటిలైజింగ్ ద డ్రోన్ కెపాసిటీ గివెన్ ది ఇరానియన్ సపోర్ట్ kamikaze drones. They are gaining ground rather than the Ukrainians who are getting drones from Turkey, Bayraktar. Correct. So when we have done that juxtaposition, comparing and contrasting side by side between Russian drone versus the Ukrainian drone, so it is Russia who is on the upper hand. True. So this is one actually quite evident and quite visible about it. But right now, given the international pressure on Russia, ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలి, యుద్ధం అనేది మానవ జాతి మనుగడకు చాలా అపాయము, ఏ యుద్ధం చేసినాడు ఎవడు ఇంతవరకు నిలబడినవాడు లేడు, ఏది ఎంత గొప్ప దేశమైనా యుద్ధం చేస్తే లాసుల్లోకి వెళ్ళిపోయింది. ఉదాహరణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1939లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది, పెద్ద ఆర్థిక మాంద్యం వచ్చింది అమెరికాలో. ఎందుకు? అమెరికా ఎంటర్డ్ ఇన్ టు వార్. సో మహా రాజ్యాలే యుద్ధం దెబ్బకి కూలిపోయినాయి. సో రష్యా కూడా రేపొద్దున పతనం అయిపోద్ది. ఎందుకంటే రష్యా దగ్గర యుద్ధాన్ని 1 year, రేపు ఫిబ్రవరి వస్తే 1 year అండి. 1 year ఒక దేశాన్ని ప్రొలాంగ్ చేస్తా టు సస్టైన్ ఏ కంట్రీ ఫర్ 1 year బికాస్ ఆఫ్ ది వార్ అండ్ ఇట్స్ డైమెన్షన్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ మోస్ట్లీ నెగటివ్, నాట్ పాజిటివ్. I think for any country it's next to impossible. Correct. So going by that, I think the strategic analysis says Russia is going to have a very, very bad at the end of the day. Actually, what do you call that? You know, operation successful but patient is dead. అని ఒక నానుడు ఉంది, మీకు తెలుసు కదా. అవునవును. సో రేపు అదే అవుద్ది రష్యాకి. రష్యా జెలెన్స్కీని కొట్టి యుక్రెయిన్లో ఇంపార్టెంట్ ఏరియాలు తీసుకున్నప్పటికీ మళ్ళీ రష్యా తన కాళ్ళ మీద నిలబడి ఈ పోగొట్టుకున్న 1 yearలో పోగొట్టుకున్న ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ రెప్యుటేషన్ని to regain the political reputation and financial stability, I think it's going to take a longer time for Russia to settle down, you know, in management of these affairs. That's what the prediction. True. That's what the prediction. అయితే ఇప్పుడు యుక్రెయిన్కి అంటే మనం వార్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే యుక్రెయిన్ దానికి ఎకనామికల్గా కానివ్వండి, దో న్యూక్లియర్లీ అది చాలా పవర్ఫుల్గా ఉన్నా ఇన్ని మంత్స్ సస్టైన్ చేసుకుంటూ వచ్చి వేరే దేశాల మీద సపోర్ట్ తీసుకుంటుంది. ఇలాంటి టైంలో ఇలా బైరక్తర్ కానివ్వండి, బైరక్తర్ ఆల్రెడీ సిరియా వాళ్ళతో ఫైట్ చేసినా కూడా దిస్ ఈజ్ ఆల్సో అ న్యూ ఆపర్చునిటీ ఫర్ బైరక్తర్ టు ప్రూవ్ ఇట్ సెల్ఫ్. టర్కీకి కూడా to improvise on its mistakes, whatever. సో అలా చూసుకుంటే చాలా దేశాలు యుక్రెయిన్ని సపోర్ట్ చేస్తూ కూడా
వాటికి ఉన్న కొత్త టెక్నాలజీస్ని అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమవుతుంది అంటే Ukraine is becoming like a laboratory. That's a good point, yeah. So because they don't know whether it's going to be a safe game, it's going to be an adventurous game, they don't know. Too many stakes. Yes. So ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తోంది యుక్రెయిన్? Yeah, that's a very smart question. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే యుక్రెయిన్ ఒక ల్యాబొరేటరీ అయిందా, యుద్ధాలని కొత్తగా వస్తున్న లేటెస్ట్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ని టెస్ట్ చేసే ఒక ల్యాబొరేటరీ అయిందా యుక్రెయిన్ అన్నప్పుడు నాకు తప్పనిసరిగా ప్రశ్నకి సమాధానం ఎస్. ఇట్ హ్యాస్ బికమ్ ఏ ల్యాబొరేటరీ ఫర్ ఆల్ ది న్యూ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ దట్ హ్యావ్ బీన్ డెవలప్డ్ బై వేరియస్ కంట్రీస్. జనరల్గా ఎప్పుడైనా ఎక్కడ యుద్ధం జరుగుతున్నా ఆ యుద్ధంలో 2 సైడ్లు ఉంటాయి, అటువైపు ఇటువైపు. ఆ మిత్ర దేశాలు వీళ్ళ మిత్ర దేశాలు వాళ్ళు తయారు చేసిన అమ్ములు పొదిలో ఉన్న ఆయుధాలని అరే నువ్వు వాడి వాళ్ళ మీద గెలవరా అని ఇవ్వటం పరిపాటి. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. ఇరాన్కి సంబంధించినంత వరకు డ్రోన్స్ రష్యాకి ఇవ్వటము, రైట్. మరి యుక్రెయిన్కి సంబంధించిన ఫ్రెండ్లీ కంట్రీ అయినా టర్కీ వాళ్ళకి సంబంధించిన బేరక్తర్ డ్రోన్స్ ఇవ్వటము ఇది జరుగుతున్న నేపథ్యం ఉంది. ఇదే కాకుండా రష్యా ముఖ్యంగా చైనాకి సంబంధించిన ఆయుధ సంపత్తి కూడా రష్యా యొక్క అమ్ముల పొదిలోకి వచ్చే అవకాశం ఉందా? క్వశ్చన్ నెంబర్ 1. వచ్చేసిందా ఆల్రెడీ? క్వశ్చన్ నెంబర్ 2. వస్తే ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నెంబర్ 3. ఈ 3 పాయింట్లు మనం డిబేట్ చేస్తే తప్పనిసరిగా చైనాకి సంబంధించిన మిలిటరీ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఈ ఇంటెలిజెన్స్లో 2 రకాలు ఉన్నాయి. ఇవన్నీ తప్పనిసరిగా రష్యా యుక్రెయిన్ మీద గెలవడానికి వాడుతుంది. ఎందుకంటే బై విన్నింగ్ అగేన్స్ట్ యుక్రెయిన్ రష్యా వాంట్స్ టు గివ్ ఏ మెసేజ్ దట్ NATO cannot do anything to Russia. United States of America can do no harm to Russia. It's not only the war between Russia and Ukraine. It is between 2 superpowers. Correct. In the backdrop lo Ukraine వెనకాల ఉంది అమెరికా. అమెరికాని కొడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఐఎమ్ రష్యా. నా బ్యాక్డ్రాప్లో ఉన్న పెద్ద ప్లేయర్ ఎవరు? చైనా. సో చైనా ఇన్ ఏ వే ఈ సపోర్టింగ్, గివింగ్ ఆల్ ది సపోర్ట్ టు రష్యా. దట్స్ వై రష్యా ఇంతవరకు కూడా 1 year అయినా వార్ని ఇంకా కంటిన్యూ చేయగలుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు మేబీ వెన్ యూ టాక్ అబౌట్ ఇండియా దెన్ వీ కెన్ యాక్చువల్లీ ఇక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ బ్యాక్డ్రాప్లో జరుగుతున్న సినారియో. యాక్చువల్లీ ఎప్పటి నుండో చైనాకి యుఎస్ఏని డామినేట్ చేయాలని, చైనా ఎప్పుడు డామినెన్స్ని కోరుకుంటుంది. అండ్ వీ ఆల్ నో అబౌట్ ఇట్. సో ఇప్పుడు రష్యా కనుక గెలిస్తే ఆటోమేటికలీ చైనా గెట్స్ ద డామినెన్స్ ఇండైరెక్ట్లీ. సో ఇలాంటి పొజిషన్స్లో మనకు కూడా చైనా నుండి కొద్దిగా థ్రెట్ రావటం, వీఆర్ నాట్ ఇన్ అ గుడ్ టర్మ్స్ విత్ చైనా ఆల్సో. అండ్ మనం రష్యాతో బాగున్నాం. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ నాటో తరఫున మనం యుక్రెయిన్ని సపోర్ట్ చేస్తున్నాము అని స్టేట్ చేసినా కూడా రష్యా నుండి మనం వెపన్స్ తెప్పించుకుంటున్నాం. సో బైలాటరల్లీ వీఆర్ నాట్ కండెమ్నింగ్ ఎనీబడి అండ్ వీఆర్ బీయింగ్ గుడ్ ఇన్ ఆర్ రిస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్. సో ఇలాంటి టైంలో వేర్ ఇండియా స్టాండ్స్, ఒకవేళ సూపర్ పవర్స్ యుద్ధం అయితే కనుక, సో వేర్ ఆర్ వి? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. Let me quote Dr. S. Jaishankar, the External Affairs Minister of India. భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మా ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మా సీనియర్ గారు. ఆయన సూపర్ సీనియర్, చాలా పెద్ద సీనియర్. ఆయన కోట్ ఏంటంటే ఇదే ప్రశ్న అడిగారు ఆయన్ని. మీది భారతదేశం కదా, అతిపెద్ద ప్రజాస్వామ్యం కదా, మానవ హక్కుల ఉల్లంఘన మీకు అసలు పడదు కదా, హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేస్తే మీరు చాలా ఫీల్ అవుతారు కదా, మోర్ సో యు ఆర్ ఎ డెమోక్రటిక్ కంట్రీ కదా, మరి రష్యాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? రష్యన్ ఆయిల్ మీకు ఎందుకు? కరెక్ట్. వై డు యూ వాంట్ టు బై రష్యన్ ఆయిల్ ఆన్ ద బికాజ్ రష్యా ఈజ్ రైట్ నౌ he has become an aggressor and it is actually making sure that Ukraine is not having sleep, right? Given this scenario, you being a democratic country, why are you supporting Russia? What's your stance? And అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే రష్యన్ గ్యాస్, రష్యన్ ఆయిల్ ఎక్కువగా ఉపయోగించేది యూరోపియన్ కంట్రీస్, దట్ టు వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్. వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ అంటే యూకే, జర్మనీ, ఫ్రాన్స్, నో నెదర్లాండ్స్, ఆల్ దోస్ కంట్రీస్, ప్లస్ బెనెలెక్స్ కంట్రీస్, ప్లస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన ఫ్రెండ్స్, వాళ్ళు రష్యన్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ మీద ఎక్కువ ఉపయోగపడుతున్నారు, వాడుకుంటున్నారు.
మేము కాదు, మేము రష్యన్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ వాడేది 1% కూడా లేదు. మీరు వాళ్ళని తప్పు పట్టకుండా మమ్మల్ని తప్పడతారేంటి? ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, ఆస్క్ దెమ్ వై ఆర్ దే బయింగ్ ఫ్రమ్ రష్యా, బికాస్ దేర్ ఆల్సో అగేన్స్ట్ రష్యా నౌ. అంటే ఇక్కడ యుద్ధం వేరు, ఆర్థికంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డిఫరెంట్. దే హ్యావ్ క్లియర్లీ సెపరేటెడ్, సెగ్రిగేటెడ్. నేను మీతో యుద్ధం చేస్తున్నాను doesn't mean that I am stopping my business and my trade and commerce with you. This is actually a logical and valid intellectual step from India అని అనాలి. అయితే ఇప్పుడు ఈ వార్ చూస్తున్న అందరికీ ప్రస్తుతం ఉన్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, చైనా కనుక మళ్ళీ మన మీద ఏదైనా దూకుడుగా ప్రవర్తించడం జరిగితే, ఇలా టెక్నాలజీ యూస్ చేసి డ్రోన్స్తో మన మీదకి అటాక్కి వస్తే, వేర్ ఆర్ వి ఇన్ అవర్ డిఫెన్స్ సిస్టమ్? I think this is again a very tricky question. Answer is not so simple. You are right. Anything can happen in a, there is a saying kada, everything is fair in love and war. ప్రేమలో యుద్ధంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అంట, ఏదైనా కరెక్టే అంట కదా. ఇప్పుడు చైనాను దృష్టిలో పెట్టుకొని మనము చైనాని కొట్టగలిగే సామర్థ్యము ఇండియాకి కొన్ని అంశాల్లో ఉంది, కొన్ని అంశాల్లో లేదు. రైట్? ఒకవేళ రేపొద్దున చైనాకి ఇండియాకి మధ్య యుద్ధం జరిగితే రష్యా ఇండియా పక్కన నిలబడుతుందా, చైనా పక్కన నిలబడుతుందా? ఆబ్వియస్లీ చైనా పక్కన. ఒకటి. అమెరికా ఆబ్వియస్లీ ఇండియా పక్కన నిలబడుతుంది. ఓకే, నో ప్రాబ్లం. మరి ఇలాంటి పరిణామ నేపథ్యంలో రష్యాని ఎందుకు దగ్గర తీసుకుంటున్నారు? అదొక స్పెంట్ ఫోర్స్ కదా. రష్యా పని అయిపోయింది కదా. రష్యా పని అయిపోయింది కాబట్టి మనము తప్పనిసరిగా వెస్ట్ని సమర్థించాలి, అమెరికాని సమర్థించాలి. చైనాతో మనం గెలవాలి అంటే రష్యా మనకు ఏమి ఇవ్వలేదు అంత, కానీ అమెరికా ఇవ్వగలదు, మిగతా వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఇవ్వగలవు. మరి వాళ్ళతో ఎక్కువ స్నేహం చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు రష్యాతో ఎందుకు చేస్తున్నావు అని చాలా మంది భారత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. నరేంద్ర మోడీ గారిని, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ మై గురు శ్రీ అజిత్ దోవల్ గారిని, తర్వాత డాక్టర్ ఎస్ జయశంకర్ గారిని, అంటే మా ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, చైనా తప్పకుండా మనకి ఎనిమీ నెంబర్ 1 ఆర్ థ్రెట్ నెంబర్ 1, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ డజంట్, అంటే వీ డోంట్ నీడ్ టు టేక్ రష్యా సపోర్ట్ టు విన్ ఓవర్ చైనా. చైనాని మేము గెలవటానికి, చైనాని మేము ఎంగేజ్ చేయడానికి వీ డోంట్ నీడ్ రష్యా ఆన్ అవర్ సైడ్. యాజ్ ఆఫ్ టుడే రష్యా యొక్క విలువల్ని మనము ఖండిస్తానే ఫారెన్ పాలసీ ప్రకారంగా రష్యాకి సంబంధించిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ని కానీ, భారతదేశం యొక్క ఇంపార్టెంట్ వనరులు ముఖ్యంగా ఆర్మ్స్ సప్లైస్లో రష్యా నెంబర్ 1 టు ఇండియా. ఎప్పటి నుంచో. కరెక్ట్. అవును. ఎప్పుడు భారతదేశానికి దెబ్బ తగిలినా మొట్టమొదటి నమ్మదగ్గ స్నేహితుడు రష్యా నిలబడి ఉంది చరిత్ర చూసుకున్నప్పుడు. సో నేను చరిత్ర చూసుకున్నప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ టు బీ సైడింగ్ విత్ రష్యా రాదర్ దాన్ సైడింగ్ విత్ అమెరికా. అమెరికా ఇంతవరకు మాటలు చెప్పిందే కానీ మన మీద యుద్ధం వచ్చినప్పుడు అమెరికా ఎప్పుడు దిగి నిలబడి నేను ఉన్నానని చెప్పలా. రష్యా మటుకి చాలా ఇంపార్టెంట్గా నిలబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇనీషియల్ 30 ఏళ్లలో భారతదేశానికి 1947 స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అపర్ణ గారు 1977 వరకు 30 years ఇండిపెండెంట్ ఇండియా, 30 years ఇండిపెండెంట్ ఇండియాలో ఇండియాకి బాగా సహాయం చేసింది యుఎస్ఎస్ఆర్ అండ్ రష్యా. రైట్. సో గోయింగ్ బై ద ట్రాక్ రికార్డ్ నేను ఇతను నమ్ముతాను, ఇతను నమ్మొచ్చు, ఆయన వ్యక్తిత్వం ఒకసారి మాట ఇచ్చాడు నిలబడతాడు అనే విధంగా నాకు ప్రూవ్ అయి ఉంది కాబట్టి నేను రష్యాని సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, వ్యాలిడ్ టు దట్. సో కమింగ్ టు దిస్ పాయింట్, రీసెంట్గా యూకే ప్రైమ్ మినిస్టర్ Rishi Sunak. Yes. So is this going to be a benefit to India in any way? Okay, that's again we got to wait and see. Definitely first ఒక భారతదేశాన్ని 200 సంవత్సరాలుగా పరిపాలించిన బ్రిటిష్ రాజ్యానికి చెందిన, అంటే బ్రిటిష్ రాజ్యము పరిపాలించేది మన భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ ఎన్నిక అభినందనీయం. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ మన రిటర్న్ గిఫ్ట్ టు యూకే ఇన్ ఏ వే రివెంజ్ అన్నమాట. మన ఎగ్జాక్ట్లీ దిస్ వాట్ నెంబర్ 1. నెంబర్ 2, రిషి సునక్ బ్రిటిష్ పార్లమెంట్లో ఫస్ట్ టైము భగవద్గీత మీద ప్రమాణం చేసి మన భారతీయుడు, మన కర్ణాటకకు చెందిన నారాయణమూర్తి గారు వాళ్ళ అల్లుడు, సుధామూర్తి గారు వాళ్ళ అల్లుడు,
ఆయన రిషి సునక్ అభినందనీయం, అంతవరకు బాగుంది. మీరు ఒక ప్రశ్న అడిగారు, ఈజ్ ఇట్ గోయింగ్ టు రియల్లీ హెల్ప్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇండియాస్ బైలాటరల్ రిలేషన్షిప్? కరెక్ట్ క్వశ్చన్. టు ఆన్సర్ దట్ క్వశ్చన్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషి సునక్ ఒక ప్రత్యేక పరిస్థితిలో ప్రధానమంత్రి అయ్యాడు. గత 2 సంవత్సరాల్లో 3 ప్రైమ్ మినిస్టర్లు మారారు. ఎగ్జాక్ట్లీ. యూనో బోరిస్ జాన్సన్ నుంచి తర్వాత మొన్నటి వరకు ఉన్న లిస్ ట్రాస్ తర్వాత రిషి సునక్. ఒక 1.5 yearలో 3 ప్రైమ్ మినిస్టర్స్ అంటే ఇట్స్ లైక్ కోయిలేషన్ కన్నా దారుణం, అది సంకీర్ణ ప్రభుత్వం కన్నా. అంటే తుమ్మితే ముక్కు ఎప్పుడు విడిపోద్దు అన్నట్టు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిషి సునక్ ఒక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వ్యక్తి, టోరీ పార్టీ. ముందలుగా ఆయన హీ హ్యాస్ టు కన్సాలిడేట్ హిస్ పొజిషన్ టు సస్టైన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పాలిటీ ఆఫ్ యూకే గవర్నమెంట్, యూకే పాలిటిక్స్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఆయన చాలా కాలం ప్రధానమంత్రిగా నిలదొక్కోవడం అనేది మొట్టమొదటి ఛాలెంజ్ ఆయన ముందు ఉన్నది. తర్వాత ద్రవ్యోల్బణం, తెలుగులో ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్, విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది యూకేలో. నెంబర్ 2 ఛాలెంజ్ బిఫోర్ హిమ్. ఛాలెంజ్ నెంబర్ 3 అన్నిటికన్నా ముఖ్యము బ్రెగ్జిట్ అయిందండి. ఇంగ్లాండ్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్, బ్రెగ్జిట్ జరిగింది. ఆ బ్రెగ్జిట్ మూలాన యూకే కొంత దెబ్బతగిలింది. యూరోపియన్ యూనియన్లో నుంచి బ్రిటన్ బయటకు వచ్చేసింది. దట్స్ కాల్డ్ బ్రెగ్జిట్, BREXIT. ఆ బ్రెగ్జిట్ జరగటం మూలాన కూడా యూకే ఈజ్ అండర్ గోయింగ్ సమ్ టర్మోయిల్. ఆర్థికంగా యూకే కూడా ఇబ్బందుల్లో ఉంది. ఒకటి ద్రవ్యోల్బణం పెరిగింది, ధరలు విపరీతంగా పెరిగినాయి. 2 ట్యాక్సెస్ పెరిగిపోయినాయి ఎక్కువ. 3 బ్రెగ్జిట్. ఈ 3 కారణాలతో పాటుగా బ్యాక్డ్రాప్లో ఏంటంటే టెర్రరిజం పెరుగుతూ వచ్చింది. ISIS వెళ్ళి యూకేని కూడా కొడతాం జరుగుతుంది, ఒక తీవ్రవాద సంస్థ. ఇంకో పరంగా చూసుకున్నట్లయితే అమెరికాకి యూకేకి ఇప్పుడు ఇదివరకు ఉన్నంత స్నేహం కూడా, ప్రేమ కూడా తగ్గింది. మొన్న క్వీన్ ఎలిజబెత్ గారు మొన్న మరణించారు. ఇంత పెద్ద బ్యాక్డ్రాప్లో రిషి సునక్ ముందర ఆయన చైర్ని కాపాడుకోవాలి. ఆయన కాపాడుకున్న తర్వాత ఒక 1 year తర్వాత 1 year పడుతుంది ఆయనకి ఇదంతా. ఇఫ్ నేచర్ permits and cooperates with him. Nature means obviously political nature and other natures, financial nature, all that. So, and mother nature. So if that happens, madam, definitely it's going to be a honeymoon period again between India and UK. So I think hopefully because there are so many Indians working in the United Kingdom, as you all know, and our non-resident Indian community in UK plays a phenomenally proactive role in UK politics. So India no longer the laid back and then sort of underdog. Now India has arrived in international politics. Correct. Now India has arrived in the global stage, be it our RRR, RRR of Ram Charan and Junior NTR, or for that matter our Dangal playing in houseful collections in China, Japan. See, our Indian Bollywood also has extended its stamina and power and shown the world that you cannot take India for granted. Hollywood also is having a issue. Our Bahubali is doing well. The way that it has risen to pan India nunchi pan global ayindi, alane Indians in UK are doing extremely well. So I think to answer your question, to sum up, Rishi Sunak's election to the prime ministership of United Kingdom is definitely a welcome move, and we all must appreciate, especially youngsters, whoever is watching, they can also aim for it in the days to come. So I think going by that, it's definitely a welcome move, madam, UK ki. So final question, actually రమేష్ గారు, ఏంటి అంటే ఇప్పుడు మీరే ఇందాక చెప్పారు, ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోస్లో వార్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఆఫ్ ఫిజికల్ వార్ బిట్వీన్ 2 countries. ఇట్స్ ఆల్వేస్ అన్ ఎకనామికల్ వార్, ఇట్స్ ఆల్వేస్ అన్ సైబర్ వార్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్, విచ్ ఈస్ ఇప్పుడున్న సినారియోస్లో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అండ్ ఏ కంట్రీనైనా దెబ్బ కొట్టాలి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ సైబర్ వార్స్ ఆర్ ద ప్లేయింగ్ ద మెయిన్ రోల్. సో ఇలాంటి స్టాండ్స్ ఉన్నప్పుడు భారతదేశం ఈ పర్టిక్యులర్ సినారియోస్లో కానివ్వండి, పర్టిక్యులర్ ప్లేసెస్లో కానివ్వండి, ఎంత ఇంప్రూవ్ అయింది, ఎంత స్ట్రెంగ్తన్ అయింది? ఓకే, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. వీ హ్యావ్ అల్గరిథమిక్ ఫారెన్ పాలసీ అని వస్తుందండి, అంటే డేటా డ్రివెన్ ఫారెన్ పాలసీ. Given the geopolitical, geostrategic realities within which India is situated,
15,000 కిలోమీటర్స్ మనకి ల్యాండ్ బోర్డర్స్, 7,516 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ బోర్డర్స్ ఉన్నాయి భారతదేశానికి. ఉన్న 29 రాష్ట్రాల్లో 9 రాష్ట్రానికి సముద్ర తీర ప్రాంతం ఉంది, ప్లస్ 4 కేంద్రపాలిత ప్రాంతాలు. మనకి హ్యూజ్ మ్యారిటైమ్ స్పేస్ ఉంది. ఇండియన్ ఓషన్, ద థర్డ్ లార్జెస్ట్ ఓషన్ ఇస్ ఇండియన్ ఓషన్. ఫస్ట్ పసిఫిక్, సెకండ్ అట్లాంటిక్, థర్డ్ ఇండియన్ ఓషన్. ఈ మూడింటిని చూసుకున్నప్పుడు మేడం 21st century బిలాంగ్స్ టు విమెన్ పవర్ అండ్ ఇండో పసిఫిక్ వాటర్స్, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్. అక్కడ కూడా చైనా ఆక్యుపేషన్ అబ్సల్యూట్లీ బిఆర్ఐ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చేస్తున్నది. ఈ కాంటెక్స్ట్లో, ఈ సినారియోలో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ సిబిఆర్ అని అంటారండి, కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వార్ఫేర్. జస్ట్ లైక్ కరోనా, ఇట్స్ నాట్ absolutely yeah. So అలా ఏదైనా జరగచ్చు. corona actually it's a biological terrorism. You know, COVID-19, COVID, if I have defined 1.5 years back. Okay. COVID, what do I mean? How do I look at COVID-19 is COVID, expand చేస్తున్నాను మన ప్రేక్షకుల కోసం. Chinese orchestrated venomous imperial design, COVID, in 2019 to occupy the 5 spaces: manufacturing space, cyber space, maritime space, physical space and political space. చైనా తప్పనిసరిగా దీన్ని ఒక ఆయుధం లాగా వాడి టెక్ పవర్ అయిన అమెరికాని కొట్టాలంటే ఒకటే మార్గం, ఇన్విజిబుల్ ఎనిమిని వదిలి ల్యాబ్లో నుంచి తయారు చేసి, సాక్ష్యం దొరకదు, లక్షల మందిని చంపేయాలి, సమాజాన్ని అతలాకుతలం చేసి ప్రపంచాన్ని నెంబర్ 1గా ఎదగటానికి డెఫినెట్గా ఇది ఒక ఆపర్చునిటీ అని, అంటే యుద్ధ రీతి మారిన సందర్భంలో మాట్లాడుతున్నాను. ఇది బయోలాజికల్ వార్ఫేర్. బయోలాజికల్ వార్ఫేర్ అంటే ఒకవేళ నిజంగా అలా చైనా అనుకొని తను ఆ దేశం అటెంప్ట్ చేసింది చాలా వరకు ల్యాండ్ ఆక్యుపై చేయడానికి కానివ్వండి, చిన్న కంట్రీస్ మీద ఫైట్ చేయడానికి కానివ్వండి, డబ్బులు ఇచ్చి ఆ దేశాలని తన హస్తగతంలో తీసుకుంటుంది. బట్ దెన్ అప్పుడే వేరే అదర్ కంట్రీస్ కూడా దానికి ఉన్న ఆపర్చునిటీస్ ని వాళ్ళు బెనిఫిషియల్ చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఐ డోంట్, అంటే నేను చెప్తున్నానని కాదు కానీ, బట్ దట్స్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ. సో బేసికల్లీ చైనా ఆల్సో లాస్ట్ ఇట్. అబ్సల్యూట్లీ యా. సమ్ టైమ్ బ్యాక్ మీరు చెప్పారు ఇందాక, గుర్తుందా అపర్ణ గారు, పోతే కొద్దిగా పోతున్నాయి కానీ మేజర్ ఇంపాక్ట్ చేస్తున్నాను ఏదో విధంగా సైకలాజికల్గా. సో చైనా కూడా ఏం ఆలోచిస్తుందంటే, నాకున్న 140 కోట్ల జనాభాలో కొంతమంది పోయినా పర్లా, ఉన్న దేశాల్లో కొన్ని దేశాలు పోయినా పర్లా, ఓవరాల్గా నేను అమెరికాకి బుద్ధి చెప్పాలంటే ఆర్యా పార్, విజయమో వేరే స్వర్గమో. సో ఐ హ్యావ్ టు టేక్ దిస్ డెసిషన్. అంటే స్ట్రాటజిక్ డెసిషన్ అనమాట ఇది. వెన్ యూ కంపేర్, పోయేదానికన్నా వచ్చేది ఎక్కువ ఉంది చైనాకి, అందుకని దే ఆర్ టేకింగ్ దిస్ బోల్డ్ డెసిషన్. బయోలాజికల్ వార్ఫేర్ కానీ, చాలామంది అనొచ్చు మరి చైనాలో ఉన్న జనం కూడా చచ్చిపోతారు కదా సార్, మరి మొత్తం యుద్ధం వస్తే చైనా ఒకటే ఎందుకు డెవలప్ అవుద్ది, చైనా కూడా దెబ్బ తగులుద్ది కదా, తగులుతోంది కదా ఆల్రెడీ. ఇది జనరల్ నాలెడ్జ్ అందరూ అనుకునేది. కానీ చైనా యొక్క నేవల్ పవర్, ఎయిర్ పవర్, మ్యానుఫ్యాక్చరింగ్ పవర్, టెక్ పవర్, సైబర్ పవర్, కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ పవర్, వెన్ యూ యాక్చువల్లీ డూ ద mathematics calculations, what I get at the cost of what అని చూసుకున్నప్పుడు I gain more rather than you know losing less అని. సో వాళ్ళకి గెయిన్ లోనే ఎక్కువ ఉన్నారు వాళ్ళు. దట్స్ వై దే ఆర్ టేకింగ్ ఇట్, యాక్చువల్లీ దే ఆర్ ఎంబ్రేసింగ్ ఇట్ without being embarrassed. They are embracing war in a invisible form called corona sometime back. So it is visible. So actually ఇప్పుడు as a director and founder and having an immense knowledge about the security systems and all, ఇప్పుడు కనుక మనకి already China is looking at India in a very different perspective and it want to take some places. సో మన ఇండియా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మన విలువల్ని కాపాడుకుంటూ అందరికీ ఎగ్జాంపుల్గా నిలబడుతూనే అక్కడెక్కడ ఇలాంటి వాళ్ళందరినీ ఆపేస్తుంది. అయితే ఇక ముందు అగ్రెసివ్గా కనుక ఎలా అయితే వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ ని ఎలా అయితే ఇది చేస్తున్నారో అలాగే చైనా కనుక అగ్రెసివ్గా మన మీదకి వస్తే మనకుండే మానవతా విలువలతో మనం పోనీలే అనుకుంటూ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే మనకి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? తప్పనిసరిగానే మైనస్ అవుతుంది. అందుకని ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్షిప్ నరేంద్ర మోడీ గారు, అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, ఆర్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, మన విదేశీ వ్యవహారాలు ఫారెన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, లుక్ ఎట్ దేర్ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్.
They are completely a different lot. The way Indian cricket team has arrived on the international scene, ఎట్లయితే తన ఆధిపత్యాన్ని మన ఇండియన్ భారత క్రికెట్ టీం చూపించుకుంటుందో ఇప్పుడున్నది. ఒకప్పుడు అపర్ణ గారు 1947 నుంచి 1990 వరకు ఇండియా ఒక రియాక్షనరీ పవర్గా ఉండేది. అంటే మంది ఒక చెంప మీద ఎవరన్నా కొడితే అప్పుడు తిరిగి కొడతానికి ఆలోచించేవాళ్ళం, కొట్టేవాళ్ళం కూడా కాదు. అదేంటి ఇంకో చెంప చూపించాలి కదా, అది గాంధీ గారిది. కానీ వాళ్ళని తిరిగి కొట్టాలి అనే ఆలోచన కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే రియాక్షనరీ డిఫెన్స్ పాలసీ, రియాక్షనరీ ఫారెన్ పాలసీ నుంచి బయటకు వచ్చి ప్రోయాక్టివ్గా తయారయ్యాం. అంటే ఓహో ప్రమాదం రాబోతుంది కాబట్టి ముందల అని ఆ ప్రోయాక్టివ్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన 6-7 బీజేపీ గవర్నమెంట్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ప్రిడేటరీ ఫారెన్ పాలసీ, ప్రిడేటరీ డిఫెన్స్ పాలసీ, ప్రిడేటరీ ఫారెన్ పాలసీకి వచ్చాం. ప్రిడేటరీ అంటే ఏంటంటే తెలుగులో అదే అక్కడ ఒక ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే మనకి ఇంటెలిజెన్స్ వస్తే మన ఇంటెలిజెన్స్ ద్వారా మన మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ మన ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ మన RAW రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ద్వారా మనమే ముందరగానే వెళ్ళి వాళ్ళని లిక్విడేట్ వాళ్ళని కొట్టేస్తున్నాం. అది మీరు రీసెంట్గా చూశారు. మనము పాకిస్తాన్లోకి వెళ్ళి మయన్మార్లోకి వెళ్ళి కూడా కొట్టి వచ్చేసాం మనం. సో ప్రిడేటరీ అంటే వేట, ప్రిడేటర్ అంటే వేటగాడు, ప్రిడేటరీ వేటాడతాం. మన విదేశాంగ రక్షణ ఆర్థిక విధానాలు ముఖ్యంగా ఈ విధానాల్లో ఎక్కడైతే మనకి ప్రమాదం పొంచి ఉందని తెలుస్తుందో వేరే దేశం ద్వారా మనమే ముందరగా వెళ్ళి వాళ్ళు బాంబు వేసే లోపలే మనమే వాళ్ళు బాంబు వేసి వచ్చేస్తున్నాం. సో ఈ యొక్క యాటిట్యూడ్నల్ చేంజ్, యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ ఆల్టిట్యూడ్ ఇన్ లైఫ్ అని చెప్తాం. అండ్ వీ డోంట్ గో త్రూ ద ప్రాబ్లమ్, వీ గ్రో త్రూ ద ప్రాబ్లమ్. GROW. These two sentences can be summed up in our foreign defense policy, which is quite evident on the international scene. That's why అమెరికా కూడా ఏం చేయలేకపోతుంది. రష్యా గురించి